అతనికి తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వారం అతడు అన్న మాటలు విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనైశ్వర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుణ్ణే. శం అంటే సుఖము, నియతే అంటే ఇతడి వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు. కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరం ఇచ్చాడు. సౌనకాది మహర్షులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్తశనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగారు. సూత మహర్షి చెప్పడం మొదలు పెట్టాడు. ఇది ఒక కుమ్మరవాణి నిశ్చల భక్తికి చిహ్నం. కుమ్మరవాడి భక్తికి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం చేత తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన ఒక సంఘటనను బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతికి దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కొండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి మెండుగా ఉన్నది. చాలా కాలంగా దేవుడికి పూజించాలని ఉన్నా కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారిపై కొండలను తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. దాని మీద కొండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పువ్వుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతడి చేతిలో అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతడికి నిత్య కృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తికరవాడే. అతడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు ఎందుకు ఎలా ఉంటున్నాయో ఎవరు పెడుతున్నారో మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి మట్టి పూలను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని తన భటులను కాపలా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద మానసిక వ్యధ పెరిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మరి ఒకడు ఉన్నాడు. అతడు కొండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం గాని ధ్యానించడం గాని మారిన మహాభక్తుడు అతడు. అతడి యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనసులో ముద్రపడినాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారి మీద కొండలను పెట్టి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుడి ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కొండలను చేస్తున్న భీముడిని చూశాడు మహారాజు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావు ఎందుకు? నీకు పూజకి పూలు దొరకడం లేదా? నువ్వు సారిని తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువుకోని మూర్ఖుడిని. స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడిని. కొండల్ని చేయనిదే నా కుటుంబాన్ని పోషించుకోవడం గలవదు. కనుక
నేను ఉదయం నుండి సాయంకాలం వరకు పనులను చేయక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే నమ్మిన వాడిని. చేతికంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చుకొని అతడికి ధనమును ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన మహారాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చుకుని మహారాజు కల్లో కనిపించి నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావలసింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వశుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అనుకున్నాడు, కానీ నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరంభక్తుడే కనుకనే కల్లోనైనా స్వామి దర్శనం సంభాషణను అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయి అన్న బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతడి అదృష్టం. కాబట్టి భగవదారాధన కావలసింది ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించవలసింది ఆచరణనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్తు దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థు ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథులని అభ్యాగతుల్ని ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివార వ్రతము చేసి ముందుగా శనేశ్వరుని తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకుని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రిలో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవి కళ్ళలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు గల శనైశ్చర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలో నీకు తీసుకుని వచ్చి ఇతడిని సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడిని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కళను పూర్తిగా వివరించింది.
ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాటి శుభముహూర్తంలో ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని సౌనకాది మహర్షులకు వివరించారు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి ఇహపర లోకాలలో భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రహబాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యమనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళే ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడే. ఆయనను ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరిద్దాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవిందా గోవిందా ఏడుకొండలవాడా గోవిందా గోవిందా.